ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఎంపీల అఖిలపక్ష బృందాలతో భేటీ కానున్నారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. 10 రోజుల పాటు 33 దేశాల్లో పర్యటించారు 55 మంది ఎంపీలు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని అఖిలపక్ష బృందాలు ప్రపంచ దేశాలకు వివరించారు. 10 రోజుల పర్యటన వివరాలపై ఈ రోజు భేటీలో చర్చించనున్నారు. ఆల్ పార్టీ ఎంపీస్తో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ వీటిపైన విదేశాలకు అంటే ప్రపంచంలోని విదేశాలకు భారత్ వైఖరి, అదేవిధంగా ఉగ్రవాదం పైన భారత్ జీరో టాలరెన్స్ వీటి గురించి వివిధ దేశాలకు వివరించడానికి 7 బృందాలతో మొత్తం 55 మంది ఎంపీలను భారత ప్రభుత్వం 33 దేశాలకు పంపింది. వారంతా కూడా సుమారు 10 రోజుల పాటు ఈ యొక్క 33 దేశాల్లో పర్యటించి తిరిగి రావటం జరిగింది. అయితే వారంతా ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి, అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కూడా కలిసి వారి యొక్క అనుభవాలను వివరించడం జరిగింది. ఏ దేశాలు భారత్ వైఖరిని సమర్థిస్తున్నాయి, అదేవిధంగా పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతున్నాయి అనే వివరాలన్నింటినీ కూడా అందజేశారు. అయితే ఇప్పుడు ప్రధాని నివాసంలో 7 గంటలకు ఈ యొక్క బృందాలన్నీ కూడా 7 బృందాలు, ఆ బృందంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. బీజేపీకి చెందినటువంటి జై పాండా, అదేవిధంగా రవిశంకర్ ప్రసాద్, వీరితో పాటు జేడీయూకి సంబంధించిన సంజయ్ కుమార్ ఝా, ఈ శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, కాంగ్రెస్ కు చెందిన శశి థరూర్, డిఎంకే కరీముని, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, ఈ 7 నాయకత్వం వహించేటటువంటి ఈ బృందాలు అన్ని కూడా ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నాయి. ఇవన్నీ సౌదీ, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా, యునైటెడ్ కింగ్డమ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, అదేవిధంగా అమెరికా. శశి థరూర్ నేతృత్వంలోని బృందం అయితే అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా ఈ దేశాలను సందర్శించింది. అక్కడ అంతా కూడా భారత్ యొక్క వైఖరిని అంటే పాకిస్తాన్ పట్ల భారత్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, తర్వాత ఆల్ ఖైదా ఉగ్రవాది అనేటువంటి ఎవరైతే బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు, ఈ విషయాలన్నీ కూడా ఆ బృందంలో అన్ని దేశాలకు కూడా వివరించారు. ఉగ్రవాదం పైన భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని వివిధ దేశాల్లో వివరించారు. ప్రత్యేకంగా పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ గ్రేడ్ లిస్ట్ లో చేర్చాలని కూడా అన్ని దేశాలకు కలిసి వివరించడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ప్రధానితో చర్చించి ఆ తర్వాత రాబోయే పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 2 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా అందులో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ పైన చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నా వాటిని అధికార పక్షం పట్టించుకోలేదు. మామూలుగానే అంటే మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశాలు మాత్రమే జరపాలని నిర్ణయించింది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధాని సమావేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం తర్వాత మరికొన్ని నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.